కూడా ఇది బయలుపరచబడలేదు. నాకు విశేషమైన జ్ఞానం ఉందని ఇది బయలుపరచబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతాను. నేను ఇంకను పలుకుచు ప్రార్థన చేయించు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంది. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథంలో ప్రాముఖ్యమైన అంశము దేవుని యొక్క రాజ్యము స్థాపించబడుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాటి మాటికి ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సందర్భంలోనూ ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దానియేలు గ్రంథము అనగానే దేవుడు తన రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించబోతూ ఉన్నాడో ఆ సంగతులన్నీ దానియేలు గ్రంథంలో మనకు బోధించబడి ఉన్నాయని మనం అందరము గ్రహించాలని ప్రభువు గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. 9వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా దానియేలు చేసినటువంటి ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేసిన సంగతుల గురించి గత వారంలో మనం చూసాము. ప్రియులారా, 20వ వచనంలో ఈ విధంగా ఉంది. దయచేసి 20వ వచనాన్ని చదువుతాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయించు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన సంగతి దానియేలు ప్రార్థన. మరి ముఖ్యంగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి సంగతి దానియేలు చేసిన ప్రార్థన. దానియేలు చేసిన ప్రార్థనలో ఏమి కనిపిస్తూ ఉందండి? ఒప్పుకోలు కనబడతా ఉంది, పశ్చాత్తాపం కనబడతా ఉంది. దేనిని గురించి ఒప్పుకుంటూ ఉన్నాడు ఆయన? దేనిని గురించి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు? తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. తన ప్రజల పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. తన ప్రజల పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన పశ్చాత్తాపంతో ప్రారంభమవుతూ ఉంది. వారి పాపాన్ని ఒప్పుకోవడంతో ప్రారంభమవుతూ ఉంది. అందుకే గత వారంలో మనం చెప్పుకున్న ఒక సంగతి, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మనము కూడా మన పాపాన్ని ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. నేను ఈ దినాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నా పాపాన్ని క్షమించు, నా కుటుంబ పాపాన్ని క్షమించు, నేను నివాసం ఉంటున్న నా పట్టణ పాపాన్ని క్షమించు, నా దేశ ప్రజల పాపాన్ని క్షమించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పశ్చాత్తాపము ఒప్పుదల మన ప్రార్థనకు ప్రారంభమై ఉన్నదని ప్రభు గారిని అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కనుక మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం. ఇంకా 21వ వచనం చదవమా. నేను ఇలాగ మాట్లాడి ప్రార్థన చేయించి ఉండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియలు నా మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున
నాకు కనబడి నన్ను ముట్టెను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? దానియేలు ఏ సమయం నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాడో మనకు తెలియదు. కానీ ఇంచుమించు సాయంకాలపు బలి అర్పించే ఆ సమయానికి లేదా సాయంకాలపు నైవేద్యము అర్పించే ఆ సమయానికి దేవుని దూత అతనిని ముట్టడం మనము చూస్తూ ఉన్నాము. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లగా సాయంకాలపు నైవేద్యం ఇచ్చే సమయము పాత నిబంధన కాలంలో చూసినట్లయితే సుమారుగా ఇంచుమించు మధ్యాహ్నము 3 గంటల సమయం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లగా ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట అనేది సాయంకాలపు నైవేద్యాన్ని దేవునికి అర్పించడమన్నమాట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది స్త్రీలు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నకాల సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మీరు సాయంకాలం నైవేద్యాన్ని దేవునికి సమర్పిస్తూ ఉన్నారని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, కీర్తనకారుడు అంటాడు నైవేద్యం అని. ఒకసారి చదువుతారు చూడండి. కీర్తన గ్రంథము 141వ కీర్తన 1 నుంచి 2 వచనాలు 1-2 వచనాలు చదువుతాము. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, మనము మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము అంటే మధ్యాహ్నకాల సమయంలో దేవునికి నైవేద్యాన్ని అర్పిస్తూ ఉన్నామని అర్థం. మన ప్రార్థన అనేది ధూపం వలన మనం చేతులెత్తుట నైవేద్యం వలన ఆయన దృష్టికి అంగీకారంగా ఉందని ప్రభు పేరట వాక్యానుసారముగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలు ఆ సంగతిని గ్రహించిన వాడే, దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించిన వాడే, దేవుని యొక్క ఆలోచనను గ్రహించిన వాడే, దేవుని యొక్క ప్రణాళికని గ్రహించిన వాడే ప్రార్థన చేయటకు పూనుకోవటము మనం చూసి ఉన్నాము. ప్రియులారా, సాయంకాలపు నైవేద్యము అర్పించే సమయం వరకు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? దేవుని సన్నిధిలో మొదలు పెట్టడానికి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? మీ విజ్ఞాపన ప్రార్థన కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నీవు చేసేటువంటి ప్రార్థన ఒక ధూపం అని గ్రహించు. నీవు చేసేటువంటి ప్రార్థన దేవునికి నైవేద్యమని గ్రహించు. నీవు చేసేటువంటి ఆ విజ్ఞాపన దేవుని సన్నిధిలో ఎంతో ప్రభావాన్ని కలుగు చేస్తుందనే సంగతిని గ్రహించు. నీవు చేసేటువంటి ప్రార్థన అనేక మందికి ఆశీర్వాదకరం అవుతూ ఉందని గ్రహించు. నీవు చేసేటువంటి ప్రార్థన అనేక మంది రక్షణలకు తీసుకుని వస్తూ ఉందని గ్రహించు. నీవు చేసేటువంటి ప్రార్థన ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తూ ఉందని గ్రహించాలని ప్రభువు గారు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేనికంటే కూడా ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలోకి మనం అందరము రావాలని ప్రభువు గారు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గత వారంలో మనం చూసాము
ఆయన తల మీద బూడిద వేసుకొని గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి తన హృదయాన్ని నింపరపరుచుకున్నట్లుగా గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సాయంకాలం ఆ నైవేద్యం అర్పించేటువంటి ఆ సమయం వరకు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అపోస్తల కార్యములు ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాము. ఏమంటే పేతురు యోహానులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి ఇంటికి వెళ్తూ ఉన్నారంట. ఒకసారి చదువుతామన్నమాట. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒక్కసారి చదువుదాము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచుండగా, సమయం చూసారు అక్కడ, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అది సాయంకాలపు నైవేద్యము అర్పించేటువంటి సమయం. ఆమేన్, హల్లెలూయా. అన్యుడైన కొర్నేలి ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు తెలుసు కదా, చదువుదామమ్మా. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ, పగలు ఇంచుమించు 3 గంటల వేళ. అయితే ఏ సమయం అనేది? సాయంకాలపు నైవేద్యము అర్పించే సమయం. కనుక ఈ ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తున్నటువంటి మాట, మన ప్రార్థన దేవునికి నైవేద్యమైన దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అడుగుతూ ఉన్నాడు, నా సన్నిధిలోకి వచ్చి ఆ సమయం ముందు నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్లయితే అదే నాకు నైవేద్యమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సాయంకాలపు నైవేద్యం అర్పించేటువంటి ఆ సమయంలో గాబ్రియలు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. చదువుతాము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం నుంచి ఒకసారి చదువుతాము. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చింది, నీవు బహుప్రియుడవు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు నా మట్టుకు నాకు ఎంతో ఆశీర్వాదం అనిపిస్తూ ఉంటాయి, నా మట్టుకు నాకు ఎంతో దీవెన అనిపిస్తూ ఉంటాయి. పిల్లరా, దానియేలును దేవుడు నీవు బహుప్రియుడు అని పిలుస్తా ఉన్నా. బైబిల్ గ్రంథంలో అనేక మంది దైవజనులు ఉన్నారు. దేవుని చేతిలో, దేవుని పని కొరకు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడటానికి, దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడినటువంటి దైవజనులు అనేక మంది ఉన్నారు. దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నోవహును దేవుడు నీతిమంతుడిగా చూసి నీతిమంతుడిగా ఎంచినట్లుగా మనకి కనపడతా ఉంది. ఈ లోకాన్ని ఒక ముగింపులోకి తీసుకుని రావాలి. నశించిపోతున్నటువంటి, వికృతముగా ప్రవర్తిస్తున్నటువంటి మానవాలను నిర్మూలన చేసి ఒక నూతనమైనటువంటి జనాంగాన్ని కలుగు చేయాలని అనుకున్నప్పుడు దేవుడు నోవహును చూశాడు. నోవహును నీతిమంతుడని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అబ్రహామును ఎన్నుకున్నాడు దేవుడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన. దేవుడు అంటున్నాడు, అబ్రహాము నాకు స్నేహితుడు అంటున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నాకు స్నేహితుడు అబ్రహాము, నేను చెప్పినట్టు విన్న మనుషులు. ప్రియులారా, అబ్రహాము నివసించినటువంటి దినాల్లో ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఏమంటూ ఉండేవారంటే, నీవు మా మధ్య రాజు అనే ఉన్నావు అని అంటున్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒక రాజులాగా నివసింపజేశాడు అబ్రహాముని, ఒక ప్రవక్తలాగా నివసింపజేశాడు అబ్రహాము ఒక ప్రవక్త అని వాళ్ళ మధ్యలో దేవుడు చెప్పిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం.
కానీ ఇంకా ప్రాముఖ్యంగా అబ్రహాము గురించి దేవుడు చెప్పిన మాట, ఆయన నా స్నేహితుడు. ఏమంటే ఒక స్నేహితులతో మాట్లాడినట్లుగా దేవుడు అబ్రహాముతో మాట్లాడాలని మనం చేస్తూ ఉన్నాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అంటున్నాడు, నా ఇంట్లో నమ్మకమైన వాడు, భూమి మీద సాత్వికుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదుతో అంటున్నాడు దేవుడు, నా హృదయానుసారమైన మనుషుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. యోబుతో అంటున్నాడు దేవుడు, ఈయన యెహోవా భక్తుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దానియేలుతో అంటున్నాడు, ప్రియులార, దానియేలు గురించి సాక్ష్యం ఇవ్వబడతా ఉంది, నీవు బహు ప్రియుడవు. ఆమేన్. హల్లెలూయా. నీవు దేవునికి బహు ప్రియుడవు. ప్రియులారా, దేవునికి మనం ప్రియమైన వారుగా ఉండాలి. దేవునికి మనం ప్రియమైన వారుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆమేన్. హల్లెలూయా. దానియేలు గురించి ఇవ్వబడ్డ సాక్ష్యము, దానియేలు గురించి చెప్పబడ్డ మాట, నీవు బహు ప్రియుడవు. చాలా సంవత్సరాల క్రితం ఒక ఇంగ్లీష్ పద్యం చదువుకున్నాను. అబూబెన్ యాడమ్ అని ఒక పద్యం. పిల్లరా, ఆ పద్యంలో ఒక యవనస్తుడు ఉంటాడు. ఆ యవనస్తుడు గాఢ నిద్రలో అకస్మాత్తుగా లేచిపోయి చూస్తూ ఉంటే ఒక దేవదూత ఒక పుస్తకం పట్టుకుని ఏదో రాస్తూ ఉండడం అని కనబడతా ఉంటారు. ఆ యవనస్తుడు ఆ దేవదూతను అడుగుతాడు, నువ్వు ఏం రాస్తూ ఉన్నావు? ప్రకాశమానమైన వెలుగు కలిగి ఏమండి ఆమె రాస్తూ ఉంటుంది, దేవుడు దూత రాస్తూ ఉంటాడు. అయితే ఈ వ్యక్తి అడుగుతాడు, యవనస్తుడు అడుగుతాడు, ఏం రాస్తున్నావు? దేవుణ్ణి ప్రేమించే వారి పేరు నేను రాస్తున్నాను అని చెప్తాను. ఏమైనా హల్లెలూయా. అయితే నా పేరు అందులో ఉందా అని అడుగుతాడు. అంటే నీ పేరు ఇందులో లేదు. సరే, మెల్లదైన స్వరంతో ఆ యవనస్తుడు అంటాడు, సరే నా పొరుగువాన్ని ప్రేమించే లిస్టులోనైనా నా పేరు రాయు అని చెప్తాడు. ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు మరలా ఆ ప్రకారంగా గాఢ నిద్రలోంచి ఆయన వెలుగు వస్తాడు. మరలా ముందు రోజు వచ్చినటువంటి ఆ దూత, ప్రకాశమానమైన వెలుగు కలిగినటువంటి ఆ దూత మరలా ఏదో రాస్తూ కూర్చోవడం చూస్తాడు. అప్పుడు ఈ యవనస్తుడు అడుగుతాడు, అయ్యా నువ్వు ఏం రాస్తూ ఉన్నావు అని. అప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు, దేవుడు ప్రేమించే వారి పేర్లు రాస్తూ ఉన్నాను. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమించే వారి పేర్లు రాస్తూ ఉన్నాను. అయితే నా పేరు అందులో ఉందా? ఎస్ ఇస్తే దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.